గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఫస్ట్ నేనైతే అమీర్పేట దగ్గర ఉన్నాను. ఒకసారి మీరు ఇక్కడ రష్ చూసుకోవచ్చు. సో మ్యాసివ్ క్రౌడ్ ఉంది ఇక్కడ. సో నిన్న కేపీహెచ్బి బస్ స్టాండ్ దగ్గర చూపించాను కదా ఎలా అయితే గుంటూరు, మచిలీపట్నము, ఒంగోలు ఇటు సైడ్ వెళ్లే వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి అడుగుదాము. ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? మచిలీపట్నం. మచిలీపట్నం వెళ్తున్నారా? సో ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్ కి ఇంటికి వెళ్ళడం? చాలా సంతోషంగా ఇప్పుడు ఎవ్రీ ఫెస్టివల్ కి వెళ్ళిపోతున్నారు. ఏంటి ట్రాఫిక్ కి బస్సు వచ్చేటట్టు ఉందా మీది, లేకపోతే అక్కడే అయిపోయేటట్టు? లేదు, వస్తుంది, నిదానంగా వస్తుంది. అవునా? బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాను. ఆర్టీసీ ప్రైవేట్? ఆర్టీసీ. ఎలా ఉన్నాయి రేట్లు? నార్మల్ గానే. గవర్నమెంట్ మంచిగా రేట్లు అయితే పెంచలేదు, బస్ ఏమైంది. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే విపరీతంగా ఉన్నాయని తెలుస్తుంది మరి. అవును, ఎలా ఎలా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తారా? మామూలుగా అనుకుంటా ఉన్నారు, చాలా డబుల్ ఉన్నాయి. ఎప్పుడు బుక్ చేసుకున్నారు టికెట్? నేను మధ్యాహ్నం ఈ రోజు టికెట్ బుక్ చేసింది. ఒక్కొక్కళ్ళు అయితే 2 months ముందు, 1 month ముందు బుక్ చేసుకున్నారు. మెట్టిల్లా ఓకే. సో ఏంటి మార్కాపురంలో స్పెషల్ ఏంటి? సంక్రాంతికి ఏముంటుంది అక్కడ? ఏముంటా అరిసెలు, చక్రాలు, చెక్కలు. ఏంటండి? ఏమోనేను అరిసెలు, చక్రాలు, బోర్లు, అంతేనా? ఓకే బ్రో, నువ్వు వచ్చిన కానీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు, ఏ ఊరు మీదే? మార్కాపురం. మార్కాపురం. ఏంటి నువ్వు చెప్పు, స్పెషల్ ఏంటి మార్కాపురం స్పెషల్? సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేయబోతావు? మామూలే, పిండి వంటలు, ఫ్రెండ్స్ వస్తారు. పిండి వంటలు, పానీయాలు. ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తగూడెం. కొత్తగూడెం. ఓకే, మన భద్రాద్రి కొత్తగూడెం. ఏంటి అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతుంటే మీరు తెలంగాణకి వెళ్తున్నారు? హైదరాబాద్ వచ్చాము, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారా? అంటే వస్తుంటారా రెగ్యులర్ గా హైదరాబాద్? అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది? మెయిన్ ఇప్పుడు ఫెస్టివల్ టైంలో వచ్చారు. చాలా బాగా ఉంది, చాలా రష్ గా ఉంది. మా బస్సు ఇక్కడికి పాయింట్ ఇంకా రాలేదు. హాఫ్ అన్ అవర్ అయింది వచ్చేసి, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడు ఇట్లా ఉండదు, పండగ టైం కదా, అందరూ వెళ్తా ఉండబట్టేనేమో. అరగంట అయింది దాటింది మేము వచ్చి, వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఏపీ వాళ్ళమే. ఎక్కడ? రాజమండ్రి, గుంటూరు రెండు. ఇప్పుడు మీ సైడ్ బాగా ఫేమస్ ఐటమ్, ఫుడ్ ఐటమ్ ఏంటి? అరిసెలు. అరిసెలు ఫేమస్. అరిసెలు, చక్రాలు అదే కదా. ఎక్కడికి వెళ్తున్నావు? ఒంగోలు. ఒంగోలా? ఏంటి ఒంగోలు నుంచి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒంగోలు, గుంటూరు ఇవే అన్నారు. అవును బ్రో, మన పశ్చిమ గోదావరి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఉంటారు, ఈస్ట్ వెస్ట్ వెళ్ళే వాళ్ళు. సో ఏంటి సంక్రాంతి స్పెషల్ ఏంటి? ఇక్కడ నుంచి వెళ్తే ఎలా అనిపిస్తుంది బ్రో? అంటే సొంత ఊరికి వెళ్ళడం అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉండేది కదా, హ్యాపీ. అందుట్లో సంక్రాంతి అంటే కోడి పందాలు అవి ఇవి ఉంటాయి, ఎద్దుల పందాలు, పిండి వంటలు, స్పెషల్ ఐటమ్స్. అవును బ్రో, కాళ్ళు దించకుండా అన్ని బెడ్ మీదకి వచ్చేస్తాయి ఇంట్లోకి వెళ్తా. అసలు ఇంట్లోనే ఉండం బ్రో, కాలు దించడం తర్వాత సంగతి. అసలు ఇంట్లో ఉండరా? అసలు ఉండం బ్రో, పొద్దున వెళ్తే సాయంత్రం అంతే. ఫెస్టివల్ మూడు అంతా ఎంజాయ్ చేసి రావాల్సిందే. అవును బ్రో. ఓకే. సో హైదరాబాద్ నుంచి ఏం చెప్తాం మరి? అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇల్లు ఉన్నాడు, పొద్దున వాడు బాగా చెప్తున్నాడు ట్రాఫిక్ చాలా ఉంది. ఎంతసేపు పెట్టిందంటే వెళ్ళేలోపు? అంటే మినిమం ఒక 10 hours అట్లా పడుతుంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? నేను ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా బస్ కోసం. కొంచెం తక్కువ ఉంది ఇంకా. అవును, ఇప్పుడు కొంచెం తగ్గింది. 1 hour అయితే ఫుల్ రష్ అయిపోతుంది. అవును బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? పండక్కింటికి. పండక్కి? ఎక్కడ? చీరాల, ఆంధ్ర. మాది పిడుగురాళ్ళ. సత్తెనపల్లి దాటి. ఓకే. ఓకే. సో ఏంటి సంక్రాంతి ఎలా అనిపిస్తుంది? ఫుల్ రష్, ఇదంతా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. నేను హైదరాబాద్ కాదు ఉండేది, నేను ఇప్పుడు ప్రస్తుతం అస్సాం లో ఉంటున్నా. అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాను. బావ, మా బావ.
బావా ఓకే. సో ఎలా ఉంది ట్రాఫిక్ ఇదంతా హైదరాబాద్ వస్తుంటావు రెగ్యులర్ ఎప్పుడైనా? రెగ్యులర్ ఎప్పుడు వచ్చినా కానీ పండక్కే వచ్చాను. అన్నట్లే వచ్చావు, ఎప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడే వస్తావు. ట్రాఫిక్ ఉన్నప్పుడే వచ్చాను. ఓకే. ఇంతే చూసా. సో ఏం సంక్రాంతి స్పెషల్ ఏంటి? ఇంటికి వెళ్తున్నారు? ఇంటికి అదే ఒక స్పెషల్. మీరు వెళ్ళడమే స్పెషల్? అంతే. ఏం చేస్తుంటారు? నేను సి ఆర్టికల్స్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ. ఓకే. సో ఫెస్టివల్ వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోవాలి. అదే ఇచ్చాడా లీవ్? 1 వీక్ ఇచ్చారు. 1 వీక్ పెట్టావు నువ్వు? ఇవ్వలేదు. ఇచ్చారు ఆఫీస్. ఆఫీసులో ఇచ్చారా? ఓకే. సో ఎలా అనిపిస్తుంది? ఏంటి సంక్రాంతి స్పెషల్? ఎలా ఎంజాయ్ చేయబోతున్నాయి? ఏం లేదు బ్రో, ఈ 1 రోజు రెస్ట్ తీసుకోవడం, ఆఫీస్ ప్రెజర్ మొత్తం మర్చిపోయి ఫెస్టివల్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? బయట చూడవు ఎలా ఉంది ఏంటి? చూద్దాం, ఉంటారుగా ఫ్రెండ్స్, మనం రెస్ట్ తీసుకుందామన్నా బయట తిప్పే వాళ్ళు ఉంటారు కదా, లాక్కెళ్ళిపోతారు. సో అక్కడ తినాలి కదా, తినాలి. సో మీ తెనాలిలో సంక్రాంతి స్పెషల్ ఏంటి? ఏం చేస్తారు బాగా? ఏముండదు బ్రో, కోడి పందాలు చేస్తాం, ఇంకంతే ఉండదు. సంక్రాంతి అంటే ఆబ్వియస్లీ ఉంటాయి. అంతే. తెనాలిలో స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏం చేస్తారు ఫెస్టివల్? జిలేబీ. తెనాలి ఫేమస్ జిలేబీ. ఓకే. హాయ్ బ్రో, ఎక్కడికి? నూజివేడు. నూజివీడు. సేమ్ ఇద్దరం ఫెస్టివల్ కి వెళ్తున్నారా? ఫెస్టివల్ కి కొంచెం పెద్దగా తీసుకెళ్తున్నారు లగేజ్ అంతా. ఇది గిఫ్ట్ ప్యాక్, గిఫ్ట్ ఫెస్టివల్ కి ఇంటికి గిఫ్ట్ తీసుకునే లక్కీ. ఏంటి నూజివీడు స్పెషల్ ఏంటి? నూజివేడు మ్యాంగోస్. మ్యాంగోస్ ఖాయం కదా ఫెస్టివల్ సంక్రాంతి. ఇప్పుడు ఏముంటది అంటే ఇంటి దగ్గర కోడి పందాలు అయ్యే కదా, అంతే. ఇంటి దగ్గర పప్పులు వండుతారు. సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు 3 days అంటే బయట కోడి పందాలు వెళ్ళిపోతాం. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేను కూడా చాలా మస్తు ఎక్సైట్ అవుతాను. మాది విజయవాడ. ఓకే అండి. మీరు రావట్లేదా? మీరు రావట్లేదు? 2 days మాత్రం వెళ్ళొస్తా. ఓకే అండి. బాగున్నా. పాపం నన్ను ఎవరు అడగలేదు ఇంతవరకు పండగకి వెళ్తారు అని. బ్రో అడిగాడు. థ్యాంక్ యూ బ్రో. నువ్వు రా బ్రో, నేను ఇరికించేదాకా వదిలేటట్టు. బస్ వస్తే అడిగిపోయింది, బస్ వచ్చిందిలే కానీ. ఏంటి సంక్రాంతి స్పెషల్ ఎలా ఎంజాయ్ చేయబోతుంది? సంక్రాంతి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కోడి పందాలు అసమాటి ఉంటాయి. ఇంకా అంతే బ్రో. ఇంకా ఏమంటే మూవీస్కి వెళ్తాం. మూవీకి వెళ్తాం. ప్రజెంట్ అయితే చిరంజీవి ప్రభాస్ మూవీస్ రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి ప్రభాస్ మూవీకి వెళ్తాం. రాజా సాబ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు